సార్ జనరల్లీ ఏదైనా ఒక ఇండస్ట్రీలో కానీ ఏదైనా ఒక కంపెనీలో కానీ ఇఫ్ అట్ ఆల్ ఆ కంపెనీని ఓన్ చేసిన పర్సన్ ఇఫ్ ఈ సీజ్ అ సీఈఓ ఆర్ జిఎం, ఈ పర్సన్ నాకు అసెట్ అని ఆయన బిలీవ్ చేస్తే ఆయన ప్రాణంలో పూల్లో పెట్టి చూసుకుంటాడు, బాగా కాపాడుతాడు. అండ్ బై ద టైమ్ హీ రిటైర్స్ హీ విల్ బీ లైక్ ఫ్లరిషింగ్. 15-20 కార్లు ఉంటాయి, ఏది ఎవ్రీథింగ్ ఇన్ లీగల్. బట్ ఒక బ్యూరోక్రేట్ ఇఫ్ హీ గెట్స్ ఇన్ టు ద సిస్టమ్, పర్ఫెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు హీ గెట్స్ ఇన్ టు ద సిస్టమ్, తనకి అంటే ఇప్పుడు రిటైర్ అయ్యే లోపల ఇఫ్ అట్ ఆల్ హీ ఈజ్ అ వెరీ వెరీ సిన్సియర్ ఆఫీసర్ విచ్ ఈస్ వెరీ మినిమల్ పర్సంటేజ్లో ఉందనుకుందాం. అసలు గవర్నమెంట్ ఒక కంపెనీలో ఆలోచిస్తే దీస్ గైస్ ఆర్ అసెట్స్. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ బ్యూరోక్రేట్స్ ఉన్నారో, దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద గవర్నమెంట్. లా మేకర్స్ వాళ్ళైతే లాని ఎన్ఫోర్స్ చేసేది వీళ్ళే. సో వీళ్ళని ఏ విధంగా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ని ఒక ప్రైవేట్ కంపెనీ అనుకుంటే జస్ట్ ఇన్సెంటివ్ ఏంటి అని చెప్పాను, ఎలా ఇన్సెంటివైజ్ చేయొచ్చు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు గవర్నమెంట్ మార్కెట్ లాగా డబ్బుల్ ఇన్సెంటివ్ బియాండ్ ద పాయింట్ ఇవ్వలేదు. దట్స్ ఫస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అమెరికాలో అయితే అమెరికా ప్రెసిడెంట్కి $1 billion ఇవ్వాలి. ఎస్ సార్, అమెరికా ప్రెసిడెంట్కి మన డాక్టర్ల శాలరీ వస్తుంది. అవును సార్, అంతే, అంతకంటే ఎక్కువ రాదు. ఇంకా మిగతా వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది, కీ పొజిషన్స్ ఉన్నాడు. కాబట్టి మనీ కెనాట్ బి అన్ ఇన్సెంటివ్ ఇన్ గవర్నమెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అది తీసేయండి. వాట్ ఆర్ ది ఇన్సెంటివ్స్? ఒకటి, రైజ్ ఇన్ ప్రెస్టీజ్ అండ్ పొజిషన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ టు బి ఏబుల్ టు మేక్ అన్ ఇంపాక్ట్. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్కి ఇంటెలిజెంట్ పీపుల్, నేను చాలా జీవితాలని పాజిటివ్గా ప్రభావితం చేయొచ్చు. అంతే ఆ ఆపర్చునిటీ. దట్ మీన్స్ ద రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ రివార్డెడ్ అండ్ ప్రమోటెడ్ అండ్ ఆనర్డ్. అది జరగట్లేదు కదా సార్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ నడుస్తుంది. దాన్ని ఎలా చేయాలని చెప్పి నేను దానికోసం. అండ్ రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్ మనం రాకుండా చేయాలి, వీడౌట్ చేయగలగాలి. ఒకప్పుడు ఏం జరిగేది, ఈ పద్ధతి జరిగేది ఈవెన్ ఇన్ గవర్నమెంట్, ఈవెన్ ఇన్ కలోనియల్ ఇండియా. కేపబుల్ పర్సన్ అయినట్టయితే గుమస్తా అయినా సరే అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్, యాక్సిలరేట్ ప్రమోషన్ ఇచ్చేవాడు, డబుల్ ప్రమోషన్ ఇచ్చేవాడు. నేను గవర్నమెంట్లో చేరిన తర్వాత కూడా ఐఏఎస్లో ఒక గుమస్తాగా రిక్రూట్ అయిన ఆయన కలెక్టర్గా రిటైర్ అయ్యాడు. ఒక క్లార్క్, జస్ట్ ఇమాజిన్, ఇవాళ ఇండియాలో ఒక క్లార్క్గా మీరు ఎంటర్ అయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వెళ్ళి ఒక కలెక్టర్ అవ్వడం అని చెప్పినది ఇంపాసిబుల్. యూ కెనాట్ ఈవెన్ కన్సిడర్ దట్. బట్ ఇట్ హ్యాపెండ్. నేను చేరింది 1980లో. దేర్ వాజ్ అ కలెక్టర్, పేరుని వివరాలు ప్రస్తుతం అవసరం లేదు. హీ జాయిన్డ్ యాజ్ అ క్లార్క్. బట్ సిస్టమ్ ఆయనకి ఒక క్లార్క్ని కలెక్టర్ దాకా తీసుకెళ్ళింది. ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్. మనం ఏం చేసాం, కాలక్రమేణా ఈ సోషలిస్ట్ మంబో జంబోలో గుర్రం గాడిద తేడా లేకుండా అందరికీ టైం బౌండ్ ప్రమోషన్స్. వాడు పని చేసినా, చేయకపోయినా, లంచం మెంగకపోయినా, ఇంట్లో కూర్చున్నా, ఆఫీస్కి వచ్చినా, జనానికి లాభం జరిగినా, నష్టం జరిగినా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అందరికీ అంతే, టైం బౌండ్ ప్రమోషన్స్, టైం బౌండ్ ఇంక్రిమెంట్స్, టైం బౌండ్. ఇది ఒక ఫ్యాట్ చేసి పారేసాం. రెండోది ఏం చేసాం మనం గవర్నమెంట్లో, ఇప్పుడు హైయర్ లెవెల్ తీసుకోండి, గవర్నమెంట్ ఐఏఎస్ తీసుకోండి, మీద చెప్పారు రిక్రూట్మెంట్ అప్పుడు దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్. కొన్ని లక్షల మంది పోటీ పడ్డాడు, 15 లక్షల మంది పోటీ పడుతున్నారు, 700 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. ఐఏఎస్కి 100 మంది వస్తున్నారు, కాస్త అటు ఇటుగా. అన్ని సర్వీస్ కలిపి 700 మంది వస్తున్నారు. దీస్ ఆర్ ది బెస్ట్ ఉన్నంతలో. ఇంకా బెస్ట్ బయట కూడా ఉన్నారు, కానీ ఇక్కడ డెఫినెట్గా దీస్ ఆర్ అమంగ్ ది బెస్ట్, దానిలో అనుమానం లేదు. అది కష్టపడేవాళ్ళు, మోటివేషన్ ఉన్నవాళ్ళు. 10-15 ఏళ్ళలో గాడిదలుగా తయారు చేస్తున్నాం. ఎందుకని there are 3 reasons. ఒకటి, మీకు అసలు డొమైన్ ఎక్స్పర్టీస్ అక్కర్లేదు. ప్రపంచంలో ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్ మినహాయిస్తే ఇంకెక్కడా కూడా ఇవాళ ఎడ్యుకేషన్ చూస్తాను, రేపు డిఫెన్స్ చూస్తాను, ఎల్లుండి ఫైనాన్స్ చూస్తాను, ఆవిడ టెక్నాలజీ చూస్తాను అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రపంచంలో ఏ మనిషి అంట్లో నిష్ణాతులు కాలేడు, ఓన్లీ ఇన్ ఇండియా. 2, ఆల్ కీ పొజిషన్స్ వీళ్ళకి మొనోపలీ. మీరు బయట ఉన్నారు, ఇప్పుడు అజయ్కి ఆసక్తిని చేయాలని కోరిక ఉంది, యు ఆర్ ద బెస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ ద వరల్డ్ ఆన్ దట్ సబ్జెక్ట్, మీకు ఛాన్స్ లేదు, మిమ్మల్ని రానివ్వం. ఇది వీడికే మొనోపలీ. 3 పని చేసినా చెప్పాను, ఇందాక నేను చెప్పినట్టుగా ఆటోమేటిక్ ప్రమోషన్లు. ప్రతి ఒక్కటి చీఫ్ సెక్రటరీ లెవెల్కి వెళ్ళిపోతాడు. అందరూ చీఫ్ సెక్రటరీ కాలేరు కాబట్టి 12 స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ఉంటారు, 10 మంది స్పెషల్ డీజీపీలు ఉంటారు. ఒకప్పుడు ఒక ఐజీ చూసేవాడు మొత్తం స్టేట్ మొత్తాన్ని పోలీసుల్ని. ఇప్పుడు ఐజీలు 100 మంది ఉంటారు, పోసాను తెలియదు. ఈ 3 పెట్టండి ప్రైవేట్ కంపెనీలో, 3 ఏళ్లలో కంపెనీ మూతపడకపోతే చెప్పండి. గవర్నమెంట్ ఎందుకు మూతపట్టలేదంటే మన డబ్బుతో జీతాలు ఇస్తున్నారు, పనిచేసిన చెప్పినా మనం పట్టించుకోవట్లేదు. అవును సార్, కప్పం కడుతున్నాం అంతే. కాబట్టి అన్లెస్ యూ రివార్డ్ దెమ్,
అండ్ ఐడెంటిఫై ద బెస్ట్ అండ్ అలౌ దెమ్ టు రైస్. మిగతా వాళ్ళందరూ ఇంటికి పంపించండి సొంతం. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉంది ఆ కల్చర్. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఒక లెవెల్కి వచ్చాక, కల్నల్ లెవెల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రేడ్కి మీరు వెళ్ళైపోయారు అనుకోండి, అవమానం ఏం లేదు. 10 మందిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది, ఒకళ్ళు వస్తారు, మిగతా మంది గుడ్ బై, ఇంటికి వెళ్ళండి, మీరు పెన్షన్ తీసుకోండి, మరో చేసుకోండి. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మేజర్ జనరల్కి వెళ్ళిపోయారు అనుకోండి, గో హోమ్. బట్ మేజర్ జనరల్ అయ్యారంటే ఆయన బాగా పనిచేశారు కాబట్టి అక్కడ ఉందనే ఒక, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పనిచేస్తుండొచ్చు, కానీ 10 ఐ మీన్ హీఈస్ ద బెస్ట్. స్ట్రక్చర్ పిరమిడల్గా ఉంటుంది కదా. అవును సార్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది అక్కర్లేదుగా. ట్రూ 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 ట్రూ. మరి పిరమిడ్ అయినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? గవర్నమెంట్లో అంటే అందరూ ఉంటారు, అందరినీ ఇలా వర్టికల్గా, అందరిలో పనికి వాళ్ళని పెట్టుకుంటాం, మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ ర్యాంక్ ఇచ్చి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో అట్లా ఉండదు. కాబట్టి దెర్ ఆర్ ఆన్సర్స్. ఈ మధ్య ప్యారల్ రిక్రూట్మెంట్ ప్యారల్ రిక్రూట్మెంట్ ఉద్దేశం ఏంటి? బయట టాలెంట్ ఉన్నప్పుడు, ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకుందాము, కొంచెం కాంపిటీషన్ తెద్దాము కీ పొజిషన్స్కి అని చెప్పని. ఎంత రెసిస్టెన్స్ వచ్చింది ఈ వంక వంక పెట్టి. అవును సార్. అరే పరిపాలన బాగుందా? ఇప్పుడు మన బ్యూరోక్రసీ అద్భుతంగా పనిచేస్తుందండి. అసలు ప్రజలకు అద్భుతమైన సేవలు నభూతో నా భవిష్యత్తుగా ప్రపంచంలో ఎక్కడైనట్టుగా ఇస్తుందండి. ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంటే ఇట్స్ రీజనబుల్ పాయింట్. మెడమే తలకాయ ఉన్నాడు ఎవడన్నా కూడా, మన దేశంలో బ్యూరోక్రసీ అద్భుతంగా సర్వ్ చేస్తుందండి, అసలు సర్వీసెస్ అంత అద్భుతంగా ఉంటున్నాయి ప్రజలకి, ఈ అనవసరంగా ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారని చెప్పి అడిగే పరిస్థితుందా? లేదు సార్. ఆ ఆలోచన చేశామా? ఎంతసేపటికి వీడికి ఉద్యోగం వస్తుంది, వాడికి రాదు, ఈ కూడా అంత జనం మర్చిపోయి, జనం కాదు దీనిలో. మనకి సేవలు అందించడం కోసం వీళ్ళని పెట్టాం, మనం కట్టే పన్నుల డబ్బులను వాళ్ళు పోషిస్తున్నాం. ఈ చర్చలో ఎక్కడన్నా ప్రజలకి సేవ ఏమి అందుతోంది, అందుకు పనికి వస్తాడని ఆలోచిస్తున్నాం. ఎవరికి ఉద్యోగం వస్తుంది, అదొక ప్రివిలేజ్, అది వాడి హక్కు, అంతేగాని సేవలు పొందడం మన హక్కు కాదు. కరెక్ట్. ఈ కల్చర్ ఉంటే బ్యూరోక్రసీ ఎందుకు బాగుపడుతుంది? ఉద్యోగంలో ఉన్నాడు వాడి ప్రివిలేజ్ అనుకుంటున్నాడు, వాడు కొత్త ఆధునిక జమీందారు వాడు. ఈ కల్చర్ నుంచి దే ఆర్ హియర్ టు సర్వ్ అస్. వాడు సర్వ్ చేస్తున్నాడు, అది ఒక్కటే ప్రమాణం, ఓన్లీ వన్ స్టాండర్డ్, ఈజ్ ఏ సర్వింగ్ అస్ ఆర్ నాట్. హౌ ఎఫిషియెంట్లీ ఆర్ ద సర్వింగ్, హౌ కెన్ యూ మెషర్ దట్? దానికి వెళ్ళి ఆ సర్వ్ చేసిన వాళ్ళని ప్రమోట్ చేసి, ఆ సర్వ్ చేయగల వాళ్ళని సృష్టించి స్పెషలైజేషన్ వగేరా ద్వారా సమాజంలో ఎవరు మంచివాడు ఉన్నా, సమర్థుడున్నా, వాడికి ఆసక్తి ఉంటే వాళ్ళని ఎంట్రీ అలౌ చేసి చేయండి, 3-4 ఏళ్ళ మొత్తం మారిపోతుంది.